మొన్న మహారాష్ట్ర, నిన్న కేరళ, ఇవాళ సిక్కిం ప్రాంతాలు మారాయి. కానీ సొరంగాల దగ్గర చావు కేకలు మాత్రం ఆగట్లేదు. యాత్రలకు, ప్రయాణాలకు అనువుగా ఉండే టన్నెల్స్ ఇప్పుడు మృత్యుకోపాలుగా మారుతున్నాయి. ప్రకృతికి విరుద్ధంగా సాగుతోన్న ఈ నిర్మాణాలే కొండ చర్యల విధ్వంసానికి కారణమా? ఉత్తరాఖండ్ సిల్కియారా టన్నెల్లో 41 మంది పడ్డ నరకం ఇంకా కడబందు కదులుతూ ఉండగానే మళ్లీ దేశవ్యాప్తంగా టన్నెల్స్ దగ్గర వరుస ప్రమాదాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. హిమాలయ శిఖరాల నుంచి పశ్చిమ కనుమల వరకు టన్నెల్స్ టెన్షన్ పెడుతున్నాయి. నిన్నటికి నిన్న ముంబై, కేరళలో భయపెట్టిన ప్రమాదాలు ఇవాళ సిక్కింలో తీవ్ర విషాదాన్ని నింపాయి. సిక్కిం సమర్డంగ్ దగ్గర తీస్తా 6 హైడ్రో ప్రాజెక్ట్ టన్నెల్ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఊహించని ఈ ప్రమాదంలో భారీ బండరాళ్లు, మట్టి దిబ్బలు టన్నెల్ పైబట్టడంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు లోపల చిక్కుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలను పణంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. సిక్కిం ఘోరకలిని మర్చిపోకముందే కేరళలోని వైనాడ్లో చోటు చేసుకున్న ఘటన భయపెడుతోంది. వర్షాలకు కుదేలవుతున్న వైనాడ్లోని కల్లాడి టన్నెల్ పనుల దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు వర్షం ఎక్కువగా ఉండటంతో ముందుగానే పనులు నిలిపివేయడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. అయినా సరే 5 కార్మికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఒకవేళ పనులు సాగుతుంటే మరో ఘోరం జరిగి ఉండేదన్న ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది. ఇటు మహారాష్ట్రలోనూ టన్నెల్ ప్రయాణం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు 2 నెలల క్రితమే ప్రారంభించిన మిస్సింగ్ లింక్ రెండో టన్నెల్ ఎగ్జిట్ దగ్గర భారీగా బండరాళ్లు పడ్డాయి. దీంతో అధికారులు ఆ రూట్ను తక్షణమే మూసివేసి వాహనాలను లోనావాల వైపు మళ్లించారు. ఆ ఒక్క నిర్ణయంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు గంటల తరబడి నరకయాతన అనుభవించారు. అంతంత మాత్రపు పనులతో త్వరితగతిన ప్రారంభించడమే ఈ ప్రమాదాలకు కారణమన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొండలను యథేచ్ఛగా తొలిచేస్తూ ప్రకృతిని దెబ్బతీస్తూ చేస్తున్న ఈ విచ్చలవిడి నిర్మాణాలే కొంపముంచుతున్నాయా? యాత్రలు, ప్రయాణాలకు సౌకర్యం పేరిట చేస్తున్న పనులు చివరకు విధ్వంసానికి దారితీస్తున్నాయా అనేది ఇప్పుడు ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న. జరుగుతున్న వరుస ఘటనలు ఓ వార్నింగ్ ఇస్తున్నా పెడచెవన పెడుతూ ఉండడంతో భవిష్యత్తులో ఈ టన్నెల్స్ మరిన్ని ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టన్నెల్ ప్రాజెక్టుల వద్ద సరైన సెక్యూరిటీ ఆడిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.